లేదండి నువ్వు విత్ ప్రూఫ్స్ ఏమన్నా చెప్పు, ఏదో పలానా టైంలో పలానా దగ్గర ఇలా జరిగింది అని చెప్పు. ఓకే, ఆ టైంలో నేను అక్కడ లేనండి ఆవిడ ఊరికే చెప్తుంది. లేదు అవును నిజమే తను చెప్పింది, నేను అక్కడ ఉన్నాను కానీ జరిగింది ఇది కాదు ఇంకోలా జరిగింది, ఆవిడ ఇంకోలా చెప్పింది. వాట్ ఎవర్ దే విల్ నో. ఏదో ఒకటి బయటకైతే వస్తుంది ఒకటి కదా, బయటికి వస్తుంది. చెప్తే. నువ్వు న్యాయం జరగదని మైండ్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా జరగదులే అని చెప్పి నువ్వు వదిలేస్తా, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అంటావే. వాళ్ళు పట్టించుకున్నారు, నీకు ఆల్రెడీ క్లుప్తంగా లేఖ రాశారు, నీ మెయిల్ నువ్వు చేసిన మెయిల్కే రిప్లై వచ్చింది. ఆ రిప్లై తర్వాత నో ప్రొసీడింగ్స్ ఆఫ్టర్ అంటే వాళ్ళని వెంట పడతారా? నువ్వు ఎక్కడుంటే పూనం కౌర్ ఎక్కడున్నావు వెంటనే చెప్పు, మా కమిటీ మీద ఇంటికి వచ్చేస్తుంది. లేచావా లేదా, ఎన్ని గంటలకు లేస్తావు, కింద కూర్చున్నాము, ఇట్లాంటివన్నీ చేయరు. నువ్వు కదా కంప్లైంట్ బాధితురాలివి నువ్వు, నీ దగ్గరకు ఆల్రెడీ వాళ్ళు రెస్పాండ్ అవుతామని చెప్పారు. ఇప్పటికీ లేదు అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని నిందిస్తున్నావు అంటే మా అసోసియేషన్ ఎవరిని పట్టించుకోదని చెప్తున్నావా? లేదు కదా. దే రిప్లైడ్. అసలు ఆ రిప్లై కూడా రాకపోతే నువ్వు అను తప్పు. అండ్ ఆ రిప్లైకి నీ రిప్లై ఏంటి మళ్ళీ? నేను రమ్మన్నారు పోలేదు, ఎందుకు పోలేదు అంటే నాకు న్యాయం జరగదు అంటున్నావు. మరి అప్పుడైతే ట్వీట్ వేయడమే మానేయచ్చు కదా. లేదు నేను ట్వీట్లే పెడతాను, నాకు ఇక్కడ జరగని న్యాయం కనీసం జనాలన్నా చేస్తారేమో అని ట్వీట్లు పెడుతున్నావు. అలా చేయడం కూడా తప్పేని వీళ్ళు అంటున్నారు. బట్ తను నిజంగా బయటకు వస్తే 100% న్యాయం జరుగుద్ది.